ఆ హీరో ఫుల్గా మద్యానికి బానిసయ్యాడు. సినీ ప్రముఖుల జీవితాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తీవ్ర డిప్రెషన్లో ఉన్నారని పేర్కొన్నాడు ఆయన. ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్లు పాన్ ఇండియా లెవెల్లో రాణిస్తుండడంతో తను తీవ్ర అసూయ చెందుతున్నాడని, ఈ టెన్షన్లో మద్యానికి బానిసయ్యాడని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఉమైర్ సంధు. బేసిక్గా చూసేమో ఇక్కడ పవన్ కళ్యాణ్ తీవ్రమైన రాజకీయ పోరాటంలో మునిగి తేలుతూ ఉండడంతో మాత్రమే కాకుండా ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్ని పక్కన పెట్టి మిగిలిన అందరి ఫ్యాన్స్కి సంబంధించిన విపరీతమైన ఇవి చేస్తున్నాడు, ఏవి పోరాటాలు చేస్తున్నాడు. వాళ్ళందరినీ కలవమంటున్నాడు, వాళ్ళందరూ కలిసి తనకి ఓటేయమంటున్నాడు. మనం బరంపురం, మీరు తినాలే మా తినాలే, మీరు టాలీవుడ్ మా టాలీవుడ్ అనే రేంజ్లో ఒకరికొకళ్ళు కలుపుకుపోయే దాన్ని బట్టి ఏదైనా ఉంటే మీరు కోఆపరేట్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. అయితే ఉమైర్ సంధు లేటెస్ట్గా చేసిన సంచలన ట్వీట్ ఏంటి అని చూస్తే, ఆదిపురుష్ మీద ఈయన చాలా తీవ్ర వ్యాఖ్యానాలు చేశాడు. ఆ సినిమా నిలబడదు, మొత్తం అసలు సినిమా లైన్ థ్రెడ్డే ఎక్కడ మనకి కనెక్ట్ కాదు, అది బాగాలేదు అని చెప్పేసి తేల్చి చెప్పేశాడు. అన్నట్టుగానే దాని మీద విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. ఆయన ట్విట్టర్ రివ్యూలు చాలా బాగా ప్రముఖంగా పోతాయి అన్నట్టుగానే అక్కడ రిజల్ట్ కూడా చాలా బ్యాడ్గా వచ్చింది. ఇంతకీ పవన్ కళ్యాణ్ యొక్క ఈ మానసిక విచలితం అంటే ఏంటంటే ఏదో చెదిరిపోయినట్టు ఉంటుంది ఆయన మాటల తీరు. ఒకరోజు ఒక దగ్గర ఒక రకంగా మాట్లాడితే ఇంకో దగ్గర ఇంకో రకంగా మాట్లాడతాడు. ఈ క్రమంలో ఇది మద్యానికి బానిస అవ్వడం వల్ల వచ్చిన సమస్యన గత కొంతకాలంగా మనం కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ యొక్క మానసిక స్థితి మీద ఒక అబ్జర్వేషన్ చేస్తున్నాం. ఎందుకని ఆయన ఇలా ఉన్నాడు, ఒకళ్ళిద్దరు మానసిక విశ్లేషకుల్ని పెట్టుకొని కూడా మనం మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకని ఆయన ఇలా ఉన్నాడు, ఆయన ఎందుకు ఒక దగ్గర ఒక మాట మర్చిపోయి ఇంకో దగ్గర ఇంకో మాట మాట్లాడతాడు, షార్ట్ మెమరీ లాస్ ఏమన్నా ఉందా, లేకపోతే ఏమన్నా ఆయనకి అల్జీమర్స్ లాంటి ఒక ఏదన్నా వ్యాధి ఉందా, ఈ మతిమరుపుకి ఈ లింకు మిస్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, ఏ సీన్కి ఆ సీన్ చేసి ఉన్న అనుభవం ఏందని కొన్ని మనం డిస్కస్ చేసాం. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ని బట్టి చూస్తుంటేమో ఉమైర్ సంధు అన్న మాటను బట్టి చూస్తే ఈయనకి బాగా తాగుడు అలవాటు ఉండడం వల్ల ఇదంతా జరుగుతుంది అనేది మనం ఒక నిర్ణయానికి రావాలేమో. అయితే ఇక్కడ ఆయన డిక్లేర్ చేసిన ఇంకొక మాట కూడా ఏంటంటే, పాన్ ఇండియా లెవెల్లో ఈ స్టార్స్ ప్రభాస్, ఇప్పుడు ఆదిపురుష్ మొన్న, ఆ తర్వాత రామ్ చరణ్ ఆయన ఇంటి వారసుడే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్కి ఈయనకి ఉన్న రాజకీయ పోలిక వేణుస్వామి మొన్న చెప్పాడు. జూనియర్ ఎన్టీఆర్ అన్నా ఏమన్నా రాజకీయాల్లో రాణించి రేపటి రోజున సీఎం అవుతాడేమో, కానీ జయలలితలాగా సినిమాల్లో బాగా రాణించి తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళి, పవన్ కళ్యాణ్కి అంత సీన్ లేదు, ఆయన ఎప్పటికైనా సరే పక్కకి వెళ్ళిపోవడమే అని చెప్పేసి వేణుస్వామి అన్నాడు. ఈ క్రమంలో వాళ్ళందరూ పాన్ ఇండియా మూవీస్ తీసి అద్భుతంగా రాణిస్తుంటే అసలు చిరంజీవికే పిచ్చెక్కిపోతుంది. చిరంజీవి అన్నాడు, అదేంటి నా సినిమాలు కూడా 2 రోజులకు తీసేస్తారా అని మొన్న అన్నాడు. అలాగా ఈ ఫ్యామిలీలో మళ్ళీ ఇదొక పెద్ద ప్రాబ్లం అయింది. వీళ్ళంతా కలిసి తమ జూనియర్ హీరోలు తమ ఇంట్లో ఉన్న 2వ తరము వాళ్ళు రాణించినంత కూడా రాణించలేకపోతున్నారు అనేది వీళ్ళకి పెద్ద బాధ కూర్చుంది. చిరంజీవికే తప్పలా పాన్ ఇండియా స్థాయిలో ఆయన సినిమాలు ఏవి రాణించట్లేదు. ఈ మధ్య వాల్తేరు వీరయ్య వచ్చి ఆయన పరువును కాపాడింది, కానీ అంతకన్నా ముందు వరుస డిజాస్టర్లు ఆయన్ని తీవ్రంగా, ఒక పక్క లూసిఫర్ కావచ్చు, అంతకన్నా ముందు వచ్చిన ఆచార్య కావచ్చు, తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఇదో పెద్ద ప్రాబ్లమే కూర్చుంది. పాన్ ఇండియా లెవెల్లో గ్లోబల్ స్టార్స్గా రామ్ చరణ్ లాంటి వాళ్ళు, అల్లు అర్జున్ పుష్ప 1 అదరగొడితే పుష్ప 2 కూడా రెడీగా ఉంది పాన్ ఇండియా లెవెల్లో ఇది చేయడానికి. రామ్ చరణ్ అయితే RRRతో ఆస్కార్ అవార్డు స్థాయి వ్యవహారాలతో, ఆ డాన్సింగ్లతో ఆయన గ్లోబల్ స్టార్ కూడా అయిపోయాడు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యామిలీకి ఇది ఒక పెద్ద ఇటుబట్టుకుంది. దానివల్లే వీళ్ళు ఈ విధంగా మందు తాగడం ఎక్కువైపోయింది అన్న ధోరణిలో ఈ ఉమైర్ సంధు మాట్లాడిన విధం మనకు కనిపిస్తుంది. నిజానికి అలా జరుగుతుందా? ఈ మధ్య నాకు చెత్వారం కూడా వచ్చింది, కనిపించలేదు ఈ వైసీపీ వల్ల అని చెప్పి కొన్ని మాట్లాడుకున్నాడు. ఇలాంటి శారీరక జబ్బులతో పాటు మానసికమైన వ్యాధులు ఏమన్నా ఈయనకి
అటాక్ అయ్యాయా? ఉమాయి సంధు లాంటి వాళ్ళు చెప్పే మాటను బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి? మందు కొట్టంటే చాలామంది మందు కొడతారు ప్రముఖులు. అసలు 6 దాటితే అదేదో అన్నట్టు, 9 దాటితే అదేదో వైన్ అన్నట్టు చాలామంది ఈ దీనిలో ఆ క్లబ్లో ఉన్నోళ్ళే మందు కొట్టడం వల్ల ఇలా అయిపోతారా? అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఒక లైన్కి ఇంకో లైన్కి సంబంధం లేకుండా స్క్రిప్ట్ రాసుకుంటాడు? ఈయన రాసుకుంటాడా, వేరే వాళ్ళు రాసుకుంటారా? అసలు ఏంది పవన్ కళ్యాణ్ మందు కొట్టడం వల్ల ఇలా ఉన్నాడా? ఉమేర్ సంధు ఏం చెప్పబోతున్నాడు అనేది ఇప్పుడు మనందరం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ రాజకీయంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ హైడ్రామా ద్వారా రేపటి రోజున జరగాల్సి ఉన్నది ఏంటి అంటే టీడీపీ అధికారంలోకి రావడం. ఆయన ఒక మాట అన్నాడు, మా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని తన్ని కొడతాము, మాతో పెట్టుకోవడం అంటే 20 ఏళ్ల యుద్ధానికి సిద్ధం కావడమే అని అన్నాడు. ఈ డ్రామాలు పవన్ కళ్యాణ్ ద్వారా, ఈ డైలాగ్ డ్రామాలు డెలివరీ కావడం వెనక ఏముంది? దీనిలో నిజమైన రాజకీయం ఉందా, లేకపోతే ఈ రాజకీయం మొత్తం సినిమాల్లో రాణించలేక ఇటు వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ తెచ్చుకుంటున్నాడా? ఉమేర్ సంధు అన్నట్టు పాన్ ఇండియా స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పటికి కాలేడా? అలాంటి మంచి సినిమాల ఎంపిక ఆయన చేయలేడా? ఆయన అసలు ఒరిజినల్ కథలే తీసుకోవట్లేదు. ఈ మధ్య అన్నీ మొన్నటి వరకు ఏవి రీషూట్ అంటే ఎక్కడో ఆడిన సినిమాల్ని తీసుకొచ్చి చేసుకున్నవే. కొత్త కథలు, కొత్తగా బయట జనాలకి, ప్రపంచానికి అర్థమయ్యే విధంగా గొప్ప కథలు, పాన్ ఇండియా లెవెల్లో ఆడే విధమైన కథలు ఆయన ఎందుకు తీసుకోవట్లేదు? తన ఇంట్లోనే పాన్ ఇండియా స్టార్స్ ఉంటే 2-3, ఈయన ఎందుకు ఆ స్థాయిలోకి వెళ్ళలేకపోతున్నాడు అనేది. అందుకు ప్రతిగానే ఆయన దాన్ని తట్టుకోలేకే రాజకీయాల్లోకి వచ్చి దాని ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటున్నాడు అన్న అభిప్రాయాన్ని ఉమేర్ సంధు లాంటి వాళ్ళ మాటను బట్టి మనకు అర్థమవుతుందేమో. దట్స్ ఇట్.